హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఇప్పుడు సమ్మర్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. మరి ఇప్పుడు అందరూ కూడా ఏ స్కూల్లో పిల్లలని వేస్తే బాగుంటుంది ఏందని చెప్పి కూడా పేరెంట్స్ అందరూ కూడా మంచిగా స్కూల్ వెంబడి తిరుగుతున్నారు. మరి ఫీజులు చూస్తే ఇట్లా మొత్తం ఆకాశాన్ని అయితే అంటుకున్నాయి ఫీజులు అన్నీ కూడా. ఎక్కడ చూసుకున్నా కూడా మనం చిన్నపిల్లలు నర్సరీ నుంచి కూడా లక్షలు దోచుకుంటున్నారు మళ్ళీ వీళ్ళు. సో దానికి సంబంధించి మన నేటి రాత్రి రిపోర్టర్ ఒక వార్త రాయడం జరిగింది. ఏంటంటే అడ్డంగా నిలువు దోపిడీ. ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వీళ్ళు ఫీజులనే కాదు, ఇప్పుడు ఏం చేసినట్టే వీళ్ళందరూ స్టేషనరీ షాపులు కూడా పెట్టేసిండ్రు. స్కూళ్ళలోనే స్టేషనరీ షాపులు పెట్టిండ్రు. ఆ బట్టలు, షూస్, సాక్స్, బెల్ట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరనే కొనాలని చెప్పి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు ఇది ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు గతం నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకొంచెం ప్రీమియం చేసి పడేసిండ్రు దాన్ని. ఎట్లా అంటే ఇక పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే క్లాత్ ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళు ఇచ్చే బుక్లు ఏముంటాయి, మరి ఏడికెళ్ళి వస్తాయో, ఇంపోర్ట్ చేస్తారా, మరి బయట దేశాల నుంచి తెస్తారో ఏందో అర్థం కాదు. 40,000 50,000 అని ఫిక్స్డ్ అమౌంట్ పెడుతున్నారు వాళ్ళు. దానికి పెట్టి ఏం చేస్తున్నారు, మీరు కంపల్సరీ ఈ పుస్తకాలు కానివ్వండి, స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ కూడా మా దగ్గర నుంచి తీసుకోవాలి, బయట కనుక మీరు తీసుకొస్తే అసలు స్కూళ్ళకే అలౌట్ చేయమని చెప్పి ప్రైవేట్ స్కూల్ అని ఇట్లా ఇంకొక కొత్త రకమైన బిజినెస్ వీళ్ళు స్టార్ట్ చేసిండ్రు. ఇక అట్లున్నా చూడండి, ఇంత ఘనం వీళ్ళు దోచుకుంటున్నారు అడ్డంగా నిలువు దోపిడీ. బయట మార్కెట్లో కొన్న పుస్తకాలకు నో పర్మిషన్. ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలన్న నిబంధనలకు తూట్లు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యం సిండికేట్. పాఠశాలలోనే స్టేషనరీ బహిరంగంగానే అమ్మకాలు. యూనిఫామ్, బెల్ట్, బ్యాడ్జీలు, షూ అన్నీ వారి వద్దే. ఒక్కో విద్యార్థి నుంచి 15,000కు పైగా వసూలు. పెద్ద తరగతి విద్యార్థి నుంచి 20,000కు పైగా వసూళ్లు. ఇది ఒక మండలంలో జరుగుతున్న ప్రైవేట్ స్కూల్ దోపిడీ. ఏమన్నా సిటీలో చూసుకున్నట్లయితే వామ్మో, పుస్తకాలకు 40,000 50,000 ఫీజులు అయితే ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకైతే లక్షలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే మా జనరేషన్లో నా స్కూలింగ్ మొత్తం కూడా 1,00,000 లోపు అయిపోయి ఉంటుంది. 1,00,000 అయి ఉంటుంది అంతే. బుక్స్ కానీ అవన్నీ కలిపితే మొత్తం హోల్ స్కూలింగ్ నేను అనేది చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు అంతే. అట్లుండే ఫీజులు. వీళ్ళు ప్రైవేట్ స్కూల్ అని చెప్పి ఏదో ఎడ్యుకేషన్ అట్లుండదంట కానీ ఏముండదు. ఆడ ఒక యాక్టివిటీ ఉండదు, ఒక యాక్టివిటీ వాడబడదు. వీళ్ళకు ఏమన్నా స్కిల్స్ వస్తాయంటే అది ఉండదు. ఇంకొకటి ఉంటుంది ఏంటంటే స్కూల్ లైఫ్ అనేది పిల్లల్ని కొంచెం ఎంజాయ్మెంట్గా వదిలేయాలి వాళ్ళని ఫ్రీగా. వాళ్ళకి అప్పుడే బాడీ స్ట్రెంత్ కానివ్వండి, ఆ మైండ్ డెవలప్మెంట్ అదంతా అవుతుంది. ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తారు, అది ఇది ఐటీ ఇది అని ఏదో అన్నీ తీసుకొస్తారు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసి పడేస్తారు. 10th తర్వాత ఏం చేయాలా అనేది ఒక ఐడియా ఉండదు. ఎంతసేపు మీరు బయట వెనక ఇంటర్ తర్వాత బీటెక్ చేయండి, తర్వాత మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేస్తా అని చెప్పి చెప్తారు. ఆడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చూసుకుంటే 3 లక్షలు 4 లక్షలు అవే ఉన్నాయి స్టార్టింగ్ ప్యాకేజ్లో. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆఖరికి ఏం చేస్తున్నారు అని అంటే 30,000 40,000 జీతానికి పనిచేస్తున్నారు వీళ్ళు. స్కిల్ డెవలప్మెంట్ ఉంటే వాళ్ళు స్పోర్ట్స్లో కానివ్వండి, మ్యూజిక్లో కానివ్వండి, ఎక్కడో అక్కడ వివిధ రంగాలలో వెళ్ళి వాళ్ళు కూడా బాగుపడతారు కదా. అట్లాంటివి ఏముండవు. ఎంతసేపు మేము పైసలు ఎట్లా దోచుకోవాలి, మాకు ఫీజులు ఎట్లా రావాలి, పిల్లల దగ్గర నుంచి వెళ్ళి ఎట్లా వసూలు చేయాలని చూస్తారు వీళ్ళంతే. సో ఇది ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపిస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ముచ్చటేది. మరి గవర్నమెంట్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో విద్యా వైద్యం ఎప్పుడైతే ఫ్రీగా అందరికీ అందుతుందో అప్పుడే రాష్ట్రం కానివ్వండి, దేశం కూడా బాగుపడుతుంది. మరి అక్కడ చూసుకున్నట్లయితే విద్యా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరు కూడా స్పందిస్తలేరు. మరి వాళ్ళకి ఎంత ముట్టినాయి, అక్కడున్న ఈ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు ఎంత ముట్టినాయి ఏందనేది కూడా త్వరలో ఆధారాలు రావాలి. ఇట్లాంటి వాటిపైన ఖచ్చితంగా పేరెంట్స్ మీరు కూడా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే 15,000 20,000 అనేది చిన్న ముచ్చట కాదు. మీరు అసలు సంవత్సరం మొత్తానికి మనం చూసుకున్నట్లయితే 5,000 కూడా కావు. ఆ పుస్తకాలకు, ఆ డ్రెస్ మెటీరియల్కి ఏదైతే ఉందో 5,000 కూడా కావు. బల్క్లో మీకు 15,000 అంటే చిన్నగా అనిపిస్తుండవచ్చు, కానీ ఒక్కొక్క స్కూల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళు ఏమున్నది బ్రాంచెస్లు పెట్టేస్తారు. ఒక్కొక్క ఆర్గనైజేషన్కి సంబంధించుకుంటే వేలలో ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళకి ఫీజులు రాకపోయినా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లెక్క పైసలు వచ్చేస్తున్నాయి కదా. ఇదంతా ఏం చేస్తారు, ఇక కొంతమంది ఏంటంటే క్యాష్ ఇచ్చిననుకో పండగ వీళ్ళకి అదంతా బ్లాక్ మనీ అయిపోతుంది, చూపించుకోవడానికి ఉండదు కదా. వీళ్ళు 2,000 3,000 సామాన్లు తీసుకొస్తారు, 15,000 20,000 అమ్ముతారు, మిగతా అంతా బ్లాక్ మనీలు వేసేస్తారు. సో ఇంతగానం నడుస్తుంది. ఈ సీజన్ ఏదైతే ఇప్పుడు అడ్మిషన్స్ నడుస్తున్న సీజన్ ఉందో ఇప్పుడు కాలేజీలకు స్కూళ్ళకు అడ్డగోలు బిజినెస్ జరుగుతుంది. ఎవరెవరైతే పిల్లల్ని ఇట్లా పీడ్చుకు తింటున్నారో పేరెంట్స్ని పిల్లల్ని
అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా నీటి దాతలో త్వరలో కథనాలు వస్తాయి. ఏ స్కూల్స్, ఏ ఆర్గనైజేషన్స్, కాలేజీలు ఎవరైతే అడ్డగోలుగా మీ దగ్గర నిజంగా మీరు పెట్టే ఫీజులకు మీ దగ్గర నిజంగా అంతగానం చదువుకి కానివ్వండి ఇంకా వేరే స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అనేది చూసి కూడా మీ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.